స్టీల్ ప్లాంట్ ను సందర్శించేందుకు విశాఖ చేరుకున్నారు. కాగా టీడీపీ ఎంపీ శ్రీ భరత్, ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్టీల్ ప్లాంట్ సీఎండీని కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ మనుగడ సాగించాలి అంటే కేంద్రం 3,000 కోట్లు అందించాలన్నారు. స్టీల్ ప్లాంట్ అధికారులు ప్లాంట్ మిగులు భూములు అమ్మితే 1,000 కోట్ల వరకు సేకరించవచ్చని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. మొదటిసారి నేను ఒక పార్లమెంట్ మెంబర్ గా మా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారితో, వేపాటి చిరంజీవి గారితో, గండిబాబుజీ గారితో స్టీల్ ప్లాంట్ రివ్యూ చేయడం జరిగింది. సిఎండి, ఇతర డైరెక్టర్లు, హెచ్ఓడీస్ అందరు కూడా గత 2 గంటలుగా ఈ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అండ్ ఇవాళ పొద్దునే నేను రాత్రి కూడా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ 2 న్యూస్ పేపర్స్ లో కొంత న్యూస్ కూడా వచ్చింది. ఏంటంటే మేమేదో యూటర్న్ చేసామనో, లేకపోతే మేము ప్రైవేటైజేషన్ కి సపోర్ట్ చేస్తామనో. ఇక్కడున్న కార్మిక నాయకులు కూడా ఉన్నారు, చాలా మంది వర్కర్స్ కూడా అది వాట్సాప్ లో సర్క్యులేట్ చేస్తున్నారు. అందరికీ చెప్పేది ఏంటంటే, గత 5 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు సాక్షిలో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు డెక్కన్ క్రానికల్ లో ఎడిటర్ గా పనిచేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఎవరి ద్వారానో ఆర్టికల్ రాయిపించి, నాకు అర్థం అవుతుంది ఏంటంటే అది కూడా ప్రత్యేకంగా స్టీల్ మినిస్టర్ వచ్చి ఒక రోజు ముందు అది రిలీజ్ చేసి అందరికీ భయభ్రాంతులు పెడుతున్నారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? మీకు ఏదన్నా ఆధారం పబ్లిక్ గా బాబు గారో, లేకపోతే ఇక్కడ ఎంపీలుగా నేను, లేకపోతే అనకాపల్లి ఎంపీ రమేష్ గారో, లేకపోతే ఇక్కడ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్ గారు, పంచకల్ రమేష్ గారు ఏదన్నా వచ్చి ఇప్పుడు ఎక్కడ అన్నారా? ఏ ఆధారం లేకుండా ఇంగ్లీష్ మీడియా అట్లా రావడం అనేది చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా భావిస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా మంది జీవితాలకి ముడిపడిన సమస్య. అంత ఈజీగా లైట్ గా వాళ్ళు రాయడం అనేది కరెక్ట్ కాదు. సో దాని మీద చర్యలు కూడా మేము తీసుకుంటాం. ఎందుకంటే మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం అది కూడా మనందరికి కోరేది ఏంటి? స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి, ఇక్కడున్న కార్మికులకి, నిర్వాసితులకి అందరికీ జస్టిస్ జరగాలని మేము అనుకుంటుంటే, దీన్ని ఎట్లా డీవియేట్ చేయాలి, ఎట్లా పొలిటికల్ గా పాయింట్స్ కొట్టాలి. వాళ్ళు పవర్ లో ఉన్నప్పుడు 5 ఏళ్ళు చేయలేకపోయారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడన్నా మా పని మమ్మల్ని చేయనివ్వచ్చు కదా. ఇవాళ బాగా రివ్యూ చేసామండి. వాళ్ళని కోరింది కూడా ఏంటంటే, లాభాల లోపలికి స్టీల్ ప్లాంట్ ని ఎట్లా తీసుకుని రావాలి, ఆ విధంగా మనం ఎట్లాంటి సహాయం రేపు కేంద్ర మంత్రి మనం అడగాలి. ఏదైతే సపోర్ట్ వాళ్ళు చేయగలిగితే మనకి వేరే సోర్సెస్, ఇందాక పల్లా గారు కూడా చెప్పారు, ఆ సోర్సెస్ నుంచి ఫండ్స్ అన్ని మనం తీసుకొచ్చి ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకోగలగాలి. ఇప్పుడు ఇంచుమించు హాఫ్ ప్రొడక్షన్ కెపాసిటీలోనే ఉన్నాము. ఫుల్ కెపాసిటీకి వెళ్తేనే మనకి మంచి లాభాలు వస్తాయి, మనం ఈ అప్పు కూడా తీర్చుకోగలుగుతాము. అండ్ ఆ ప్రైవేటైజేషన్ డిస్కషనే ఆగిపోతుంది. అప్పుడు ఇక్కడ అన్ని సమస్యలు, జీతాల సమస్యలు అవనివ్వండి, లేకపోతే నిర్వాసితుల సమస్యలు అన్ని మనం పరిష్కరించగలుగుతాం. కానీ దీనికి చాలా కమిట్మెంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి కావాలి. కాబట్టి రేపు మీటింగ్ లో చాలా స్పష్టంగా కేంద్ర మంత్రికి కూడా ప్రజెంట్ చేయాలని వాళ్ళ టీంతో కూడా మాట్లాడడం జరిగింది. మనం రేపు ఈ సహాయం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఎట్లాంటి లాభాలు రాబోతున్నాయి, అప్పట్లా ఇవ్వబోతున్నాం అనే నమ్మకం మనం సృష్టించగలిగితే ఇంకా మనకి తొందరగా సహాయం వస్తుందని నేనైతే నమ్ముతున్నాను. అండ్ ఈ ప్లాంట్ లో వర్కర్స్ కూడా చాలా బాగా పనిచేస్తున్నారని, డైరెక్టర్స్ తో, ఈడీ వర్క్స్ అంటే డిపార్ట్మెంట్ హెడ్స్ తో మాట్లాడడం జరిగింది. వారు ప్రజెంటేషన్ కూడా మాకు అవగాహన కల్పించేటట్టుగా ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ముఖ్యంగా మేము అడిగేది, రేపు స్టీల్ మినిస్టర్ గారు వస్తున్నారు కనుక మనం ఏ డిమాండ్స్ తో ఆయన దగ్గరికి వెళ్ళాలో ముందు మీరు చెప్పండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే ఎంప్లాయీస్ కి ఎప్పుడు శాలరీ ఇస్తారని చెప్పేసి రెండో విషయం మాట్లాడడం జరిగింది. అలాగే ఆ స్కూల్ టీచర్స్ మరి రోడ్డు మీద ఉన్నారు కనుక వారికి ఏం చేస్తారని చెప్పేసి అడగడం జరిగింది. వాటిలో ముందుగా వారు చెప్పింది ఏంటంటే, రేపు స్టీల్ మినిస్టర్ వస్తున్నారు కనుక ఈ ప్లాంట్ ని వెట్ లీజింగ్ అంటే ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా సేల్ కి లీజ్ చేస్తే మనకి ఇది ఒక ఆప్షన్ ఉందని చెప్పేసి వారు చెప్పడం జరిగిందండి. రెండవది, మనకి ఏదైతే కొంచెం లెటర్ ఆఫ్ కంఫర్ట్ అని చెప్పేసి అది స్టీల్ మినిస్టర్ దగ్గర నుంచి రిక్విజేషన్ తీసుకొని మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఎక్సలెన్స్ ఇస్తే, అంటే ముందు ఈ 3,000 కోట్ల రూపాయలు ఇప్పిస్తే బాగుంటుందని చెప్పేసి లెటర్ ఆఫ్ కంఫర్ట్ దశగా వెళ్ళాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. కనీసంగా 6 నెలలు 9 నెలల వరకు మొరటోరియం ఆ పేమెంట్ మీద పెట్టాల్సిందిగా వాళ్ళు కోరారు. ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ తో మాట్లాడి
ఈ పనులు చేపిస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇది కాకుండా ఇంకా మన ఏమైనా స్టీల్ ప్రొడక్ట్స్ స్టీల్ కి అంటే స్టీల్ కొనడానికి ఏమైనా స్టేట్ గవర్నమెంట్ నుంచి చేయడానికి ఆస్కారం ఉంటే అది కూడా చేస్తామని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ ఎష్యూరెన్స్ మా